Hello children, today we discuss about chapter 4 wild animals. Wild animals means క్రూర మృగాలు. ఏమంటాం వైల్డ్ animals ఏమంటామో తెలుగులో క్రూర మృగాలు. Introduction of wild animals. Introduction. Wild animals, habitats of animals, eating habits of animals, endangered animals. ఏం నేర్చుకోబోతున్నాం ఈ లెసన్ లో మనం wild animals, habitats of animals, eating habits of animals, endangered animals. So first, wild animals. What is wild animals? Animals like the tiger, elephant and fox that live in deep and thick forest are known as wild animals. ఏమన్నాడు? Animals like tiger, elephant and fox that live in deep and thick forest. అంటే అడవులలో పెరిగే జంతువులు ఏమంటున్నాడు? వైల్డ్ యానిమల్స్ అంటున్నాడు. సమ్ వైల్డ్ యానిమల్స్ ఆర్ బిగ్ అండ్ సమ్ అదర్ ఆర్ స్మాల్. వైల్డ్ యానిమల్స్ ఎలా ఉంటాయి? కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. సమ్ వైల్డ్ యానిమల్స్ లివ్ ఆన్ ల్యాండ్, సమ్ ఇన్ వాటర్ అండ్ సమ్ అదర్ ఆర్ ఆన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. కొన్ని వైల్డ్ యానిమల్స్ భూమిపైన నివసిస్తాయి, కొన్ని వాటర్లో నివసిస్తాయి, కొన్ని భూమిపైన వాటర్ పైన రెండింటిపైన నివసిస్తూ ఉంటాయి. On the basis of living places, animals have been categorized into three groups as follows. On the basis of living places అంటే యానిమల్స్ లివింగ్ చేసే ప్లేసెస్ని బట్టి యానిమల్స్ని త్రీ కేటగిరీస్ చేశారు. అవేంటో నెక్స్ట్ చూద్దాం. అవేంటి త్రీ కేటగిరీస్ చెప్పండి. అందులో ఫస్ట్ టెరెస్ట్రియల్ యానిమల్స్. ఏంటి ఫస్ట్? టెరెస్ట్రియల్ యానిమల్స్. యానిమల్స్ దట్ లివ్ అండ్ ల్యాండ్ ఆర్ నౌన్ యాజ్ టెరెస్ట్రియల్ యానిమల్స్. అంటే మనం ఏం చెప్పాం, ప్లేసెస్ని బట్టి యానిమల్స్ని కేటగిరీస్ చేశారు కదా. సో భూమిపై నివసించే వాటిని టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటున్నాడు. అంటే త్రీ కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ ల్యాండ్ యానిమల్స్. యానిమల్స్ దట్ లివ్ ఆన్ ల్యాండ్ ఆర్ నౌన్ యాజ్ టెరెస్ట్రియల్ యానిమల్స్. లయన్, టైగర్, ఎలిఫెంట్, జిరాఫీ ఆర్ ద యానిమల్స్ దట్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. ఏమొస్తాయి ఇందులో? టెరెస్ట్రియల్ యానిమల్స్లో లయన్, టైగర్, elephant, giraffe are animals that come under this category. These animals live on land safely in their natural environment. These animals live on land safely. ఎలా ఉంటాయి? ల్యాండ్ పైన సేఫ్గా నివసిస్తున్నాయి అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో నివసిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారు చూడండి. లయన్, టైగర్, జీబ్రా ఫిగర్స్ ఇచ్చారు. ఇవేంటి? ల్యాండ్ యానిమల్స్. Next we need to discuss about aquatic animals. Animals that aquatic అంటే వాటర్. ఫస్ట్ టెరెస్ట్రియల్ అంటే ఏంటి? ల్యాండ్ యానిమల్స్. aquatic అంటే వాటర్ యానిమల్స్. Animals that live in water are called aquatic animals. అంటే వాటర్లో నివసించే యానిమల్స్ని aquatic animals అంటారు. Animals like fish live in fresh water and some animals like sea horse live in salty sea water. అంటే కొన్ని యానిమల్స్ అనేవి ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, కొన్ని యానిమల్స్ అనేవి సాల్టీ వాటర్. సాల్టీ వాటర్ ఎక్కడ ఉంటాయి? సీలో ఉంటాయి. సో యానిమల్స్ లైక్ ఫిష్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్స్ అండ్ సమ్ యానిమల్స్ లైక్ సీ హార్స్ అనేది సాల్ట్ వాటర్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దీస్ యానిమల్స్ హ్యావ్ బోట్ షేప్డ్ బాడీ అండ్ దే ఆల్ బ్రీత్ ఇన్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ వాటర్. ఎలా ఉంటాయి? aquatic animals ఎలా ఉంటాయి? బోట్ షేప్లో ఉంటాయి. వాటర్లో నివసించే యానిమల్స్ అని ఎలా ఉంటాయి? బోట్ షేప్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం దే బ్రీత్ ఇన్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ వాటర్. వాటర్లో ఉన్న ఆక్సిజన్ని బ్రీతింగ్ తీసుకుంటాయి అవి. ఓకే, నెక్స్ట్ కేటగిరీ ఏంటి? amphibians. Amphibians means land and water రెండింటిపైన నివసించే వాటిని ఏమంటారు? amphibians అంటారు. సో animals like frog, alligator and tortoise live both on land and water. ఏంటి? ఫ్రాగ్, అలిగేటర్, టార్టాయిస్ ఏంటి? వాటర్లో నివసిస్తాయి. అట్ ద సేమ్ టైం ల్యాండ్ పైన కూడా నివసిస్తాయి. వాటిని ఏమంటారు? amphibians అంటారు. ఫ్రాగ్స్ బై దేర్ లే దేర్ ఎగ్స్ ఇన్ వాటర్. ఫ్రాగ్స్ ఎగ్స్ ఎక్కడ పెడతాయి? ఎగ్స్ వాటర్లో ఫ్రాగ్స్ అనే ఎగ్స్ పెడతాయి. Alligator and tortoise lay their eggs in sand or on land. సో ఫ్రాగ్స్ అనేవి ఎగ్స్ని వాటర్లో పెడతాయి. అలిగేటర్ అండ్ టార్టాయిస్ ఎక్కడ పెడతాయి? శాండ్, ఇసుక పైన భూమి పైన పెడతాయి. నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ హ్యాబిటేట్స్ ఆఫ్ యానిమల్స్. హ్యాబిటేట్స్ ఆఫ్ యానిమల్స్ అంటే డిఫరెంట్ యానిమల్స్ లివ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. మనం ఫస్ట్ చదువుకున్నాగా డిఫరెంట్ యానిమల్స్ లివ్స్ ఇన్ డిఫరెంట్ places. Some wild animals like elephant and zebra wanders from one place to another place in search food and water. Zebra and elephant ఏం చేస్తాయి? ఫుడ్ కోసం మరి వాటర్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ సర్చ్ చేసుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటాయి. దే లివ్ ఇన్ గ్రూప్స్ కాల్ హ్యాబ్స్. ఏం చేస్తాయి? దే లివ్ ఇన్ గ్రూప్స్ వైజ్గానే ఉంటాయి అవి ఎక్కువగా. దే డు నాట్ హ్యావ్ ఫిక్స్డ్ ప్లేస్ టు లివ్. దానికి ఒక ఫిక్స్డ్ ప్లేస్ అనేది ఉండదు ఎలిఫెంట్స్కి, జీబ్రాస్కి.
అవి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఫుడ్ కోసము ఇంకా వాటర్ కోసం సర్చ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాయి. దాన్ని ఏమంటున్నాడు, గ్రూప్ వైజ్గా అవి ఉంటాయి ఎక్కడున్నా కూడా. దాన్ని ఏమంటారు, హెర్బ్స్ అంటారు. ద టేక్ రెస్ట్ అండర్ ట్రీస్, చెట్ల కింద అవి రెస్ట్ తీసుకుంటాయి. సమ్ యానిమల్స్ లైక్ స్క్వర్స్ అండ్ మంకీ లివ్ ఆన్ ట్రీస్. ఏంటి, స్క్వర్స్ అండ్ మంకీస్ ఎక్కడ ఉంటాయి, ట్రీస్ పైన నివసిస్తూ ఉంటాయి, అంటే చెట్ల పైన నివసిస్తూ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. యూ నోట్ డౌన్ యువర్ హోంవర్క్. Read the lesson up to habitats of animals. Thank you, children.